సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికలు అధికారం కోసం జరుగుతాయి, కానీ మా స్కిట్ లో మాత్రం కామెడీ కోసం జరుగుతున్నాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు రోజు నాయన శ్రీకాకుళం జిల్లా అని పాడక్కర్లేదు. నీది ఏ జిల్లా అయినా సరే దగ్గర నుంచి చూస్తే ఘాట్ జిల్లా లాగా ఉంటావు, దూరంగా ఉండు. సరసమాడావా? సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. హాయ్ రష్మి గారు. హలో. ఈ రోజే మేము ఇక్కడ ఇగో మంచి అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుక్కున్నామండి. కొనిచ్చాడు. అసలు నేను ఏం చేస్తుంటానంటే అండి, చేత కాకపోయినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఛాలెంజ్లు చేస్తాడు. కాదని వాళ్ళని చెప్పమని కాదే, ఛాలెంజ్ ఇచ్చడం ఒక ఆర్ట్. ఒక్క అది చేత కాదనే చెప్తున్నా నీకు. గాలి ఎక్కడి నుంచో దరిద్రమైన ప్రశ్నలు నువ్వు ప్రతిదానికి పిచ్చగా ఉందా నీకు? కొద్దిగా డీసెంట్ గా బిహేవ్ చెయ్యి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏలెత్తిన పెట్టి అంత గట్టిగా ఇరిచేమిటి? ఎక్కువ ఓవరాక్షన్ చేయకు, అది కూడా ఇరిసేస్తాను. అదన్నా వంగుతుంది, సంతోషించు. సర్లే పదా వెళ్దాం. వెళ్దాం కాదు, కొత్తగా ఇంట్లో దిగుతున్నాం కదా, పాలై పొంగిచ్చాలి. ఇంట్లోకి సరుకులు కూడా లేవు, బయటికి వెళ్ళి సరుకులు అయితే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాను. సూర్యుడి సెలవని అలసి ఎవడా పాటేసింది? అవునండి, పోతున్నాడు కదా, సింకేంది కదా. రేవాడు ప్రాణ విరమణ చేయట్లేదు, ఓన్లీ పదవీ విరమణ చేస్తున్నాడు. వెళుతున్నా వెళుతున్నా మరి మీ అందరికి తెలుసు, మరి ఈ మంచి అపార్ట్మెంట్ కి మరి ప్రెసిడెంట్ గా పనిచేసినందుకు ఇతనికి ఓసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాల్సిందే. మరి ఈ విషయంలో చూసుకుంటే మీ అందరికి తెలుసు, ఒకప్పుడు మనకి కమ్యూనిటీ హాల్ లేదు. ఆ కమ్యూనిటీ హాల్ ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల వచ్చింది. ఏం మాట్లాడతాడు నువ్వు? కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా మీరు ఈ అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా పనిచేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఇంకోటి ఉంది కదా, చెప్పలేదంటే ఏది 202 లో ఒక ఆంటీ ఉంటదా, లిఫ్ట్ చెరిపోయిందంటే దాని కారణం ఎవరు? అవన్నీ చెప్పకూడదు కానీ సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరండి. ఏమండి కుటుంబరావు గారు, ఏ విషయం ఆ విషయం చెప్పాలి సార్. మరి మన అపార్ట్మెంట్ సార్ మీరు నమస్తే సార్, నేను రాఘవరావు అని కొత్తగా ఈ రోజే మీ అపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను సార్. 504 సార్ నాది. 504 ఏది చూడండి. రాఘవ గారు అంటే మీరేనా? అవును సార్. ఓసారి పైకి చూడండి, ఓసారి ఇటు చూడండి, అటు జాగ్రత్త పెట్టే కుటుంబరావు ఏ విషయం ఆ విషయం చెప్పాలి. నేనేం చెప్పాను నీకు? పాతోడు వెళ్ళిపోతానే ఫ్రెష్ గా ఒక మంచి మహానుభావుడు వస్తారని చెప్పారు. మరి వచ్చేసాడు, చూసావా? అబ్బే నాకు మీరేం మాట్లాడుతున్నారు ఏం అర్థం కాదు. ఏం లేదు సార్, మా మంచి అపార్ట్మెంట్ కి మా కొత్తగా ప్రెసిడెంట్ ఒక నిన్నుకోవాలి, అది మీరేం చెప్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ హౌ క్రేజీ. అసలు చూసావా ఆ ఫేస్ లో కలర్ చూసావా, ఆ తేజస్ చూసావా, ఆ కలర్ చూసావా, ఆ ముడతలు చూసావా? చెప్పాడా? సారీ సార్, ఈ రోజే జాయిన్ అయ్యి మేము చేయి చేసుకున్నాను. తప్పైతే క్షమించారు సార్, నాకు తెలియదు సార్. అంటే నాకు అప్పుడే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్, ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. మీరు అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా చేయాల్సిందే, అసలు చేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. చూసారా 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ ఈ రూమ్ రెంట్ కట్టేవాడు కాదు. అదేంటి సార్? సొంత ఫ్లాట్. మరి 5 సంవత్సరాల క్రితం నా బైక్ అసలు పెట్రోల్ తో పని లేదండి. ఎందుకు సార్? బ్యాటరీ బండి కదా. ఇదిగో 3 సంవత్సరాల క్రితం ఇటు ప్రెసిడెంట్ లిఫ్ట్ కోసం వెయిట్ చేసేవాడు కాదు. ఇటు ఎందుకు సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు. ఇప్పుడు మీరు నామినేషన్ వేయాల్సిందే. రేపు నామినేషన్, ఎల్లుండి ఎలక్షన్, ఆ ఎల్లుండి రిజల్ట్. డిపాజిట్ అండి, డిపాజిట్ అంటే ఇప్పటికిప్పుడు అంటే ఈ రోజే కొత్త ఇంట్లో జాయిన్ అయ్యాం కదా, ఇప్పటికిప్పుడు మంచిడు. ఎంతో చెప్పండి సార్. జస్ట్ 3 lakhs.
షాక్ అయ్యావా? కానీ ఇప్పుడు 3 లక్షలు అంటే శనగ ఎక్కడి నుంచి? నంబర్ చెప్పండి సార్. ఆన్లైన్ 93939393 ఏంటే ఏంటే చూసుకోండి. ఓకే సార్, డిపాజిట్ అయిపోయింది. రేపటి నుంచి మరి క్యాంపెయిన్ కి వెళ్ళాలి. ఓకే రైట్ అండి. ఏంటో వీళ్ళందరూ బంగారం బంగారం వచ్చావా? మా నాన్న 3 లక్షలు వేసాడంట, త్వరగా నన్ను డాన్స్ చేయండి. ఏంటే మీ నాన్న వేసాడా? అంటే నా అకౌంట్ లో ఉంటే నా ఏమో అనుకున్నాను. అయినా పర్లేదులే. అంటే అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం వచ్చింది ఇప్పుడే కదా. ఎప్పుడు వస్తాయంటే నీ మొగుడు ప్రెసిడెంట్ అవుతున్నాడు, నామినేషన్ కట్టానని చెప్తుంటే డిపాజిట్. మొగుడు ప్రెసిడెంట్ అవుతున్నాడు, పేరు తెచ్చుకున్నంటే రేపు నువ్వే ప్రెసిడెంట్ గారి పెళ్ళం. బయటికి వెళ్తే సెక్యూరిటీ, లోపలికి వస్తే సెక్యూరిటీ. అర్థం చేసుకో. లోపలికి వెళ్ళి పని చూసుకో. మరుసటి రోజు ఇదిగో సార్, మనం క్యాంపెయిన్ కి వెళ్దాం పదండి. క్యాంపెయిన్ కి వెళ్దాం పదండి. ఉట్టిగానే వెళ్ళిపోతావా? క్యాంపెయిన్ ఉట్టిగానే వెళ్తారా? మీకు ఓటు వేయాలంటే ఆ మాత్రం చదివింపులు ఉండాలి. అంటే మొన్న 3 లక్షలు ఉంటే కట్టేశాను కదా, ఇప్పుడు అది నామినేషన్ కండి. చెప్పానా కుటుంబం? నేను ఏం చెప్పాను నీకు? ఖర్చు పెట్టేవాడు కాదు సార్, సెట్ కాదని చెప్పారు. నా కారు ఒకటి ఉంది సెల్లార్లో, రేపు నుంచి ఉండదు, అమ్మేస్తున్నాను. ఈ మంచి రేట్ వస్తే చూడండి. అసలు ధర 30 లక్షలు, ఎంత వచ్చినా పర్లేదు అమ్మేస్తున్నాను. ఇప్పుడు 30 లక్షలు బండి కొనాలంటే రేపు పొద్దున ఎవరు కొనగలుగుతారు చెప్పండి? అసలు ఏంటండి ఇప్పుడు బాబా అన్నారు, మీరు కొనలేరా? బాబా అంటున్నారు, మాత్రం 3 లక్షలకి ఇచ్చేలేడా? సున్నాకు వాల్యూ లేదు కదా. సరేండి, ఇగో కార్తాలను ఇచ్చేస్తున్నాను. అలాగదు, మీరు ఒకసారి అంతే. నేను పోటీ చేస్తాను, నేనే ప్రెసిడెంట్ ని. నాకు 3 లక్షలు ఇచ్చేసాను చాలు. ఇచ్చండి తమ్ముడు, ఇవన్నీ ఉంచు. ఆ సంగతి అంతా నువ్వు చూసుకోవాలని. ప్రెసిడెంట్ గారికి కుటుంబం ఏ విషయం ఆ విషయమే. నిజంగా ఇలాంటి ఎలక్షన్లు నేను ఎక్కడా చూడలేదు. ఇదిగో వచ్చాడు మా బావ, వచ్చాడు. బావా, నీకో విషయం చెప్పాలి. నిజంగా మీరు ఈ అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా యునానిమస్ గా గెలిచారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అవతల ఎవడో పోటీ చేయదు కాబట్టి. ఏమండి, మన కరెంట్ బిల్లు వచ్చాయి. ఏది? వెరీ గుడ్. మా బిల్లు రాదు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కి అన్ని ఫ్రీ, కరెంటు బిల్లు కూడా రాదు. అది రాదా? 504 గంట బిల్లు కూడా వచ్చేసిందే ముకుందరావు గారిది. 504 ముకుందరావు అంటే నేను కదా, రాఘవరావు కదా అక్కడ రావాల్సింది. నీది కాదు కదా ఫ్లాట్. బాయ్ బాయ్. అది కాదేంటండి, నేనే కదా ఫ్లాట్ ఓనర్ ని. అమ్మేసావు కదా? అమ్మేసేనా? నేను ఎక్కడ అమ్మానండి? నామినేషన్ అప్పుడు సంతకం పెట్టావు కదా. అదేంటి, అది నామినేషన్ కాగితాలు కదా. అది నామినేషన్ కాగితాలు నువ్వు అనుకుంటున్నావు, ఫ్లాట్ అమ్మేషన్ ఖర్చులు కానీ మేము అనుకుంటున్నాం. అయినా పెన్ను రాస్తుందో లేదో గీకి చూసాను అంతే, నేను సంతకం పెట్టలేదు. గీకి చూసావు నువ్వు అనుకుంటున్నావు, ఎలక్షన్ ఖర్చులు అన్ని ఎవరు పెట్టారు? నేనేం చెప్పాను? ఆడుకోగానే కొత్తోడు మంచోడు మహానుభావుడు వస్తారని చెప్పారు. ఆ ఫేస్ లో కళ చూసావా? ఆ తేజస్ చూసావా? మన మంచి అపార్ట్మెంట్ లో నేను ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటున్నావా? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే ఏమేమి లాభాలు ఉన్నాయి తెలుసా? లిఫ్ట్ ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ, కాంపౌండ్ వాల్ ఫ్రీ, ఇంకేమేమి ఫ్రీ ఉంటే పొద్దున 504 లో ఉంటారు మీరు. అవన్నీ ఫ్రీ. కరెంట్ నువ్వేం బాధపడకో, మనకి కరెంటు ఫ్రీ. మనకు అసలు బిల్లే రాదు. ఇల్లే లేనప్పుడు బిల్లు ఎలాగొస్తుందిరా? నువ్వు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వి, ఇల్లు అమ్మేశావు, కారు అమ్మేశావు. మీ బాబు పెట్టాడా? మీ బాబు పెట్టాడా? బాబోయ్, మీ బాబే పెట్టాడు కదా. ఇప్పుడు మీ బాబు పెట్టాడా? అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుంది రావుగా, బాగా చెప్పావు. అపార్ట్మెంట్స్ లో ఉండే రాజకీయాల గురించి. చంటి లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ. మెజారిటీ భజంత్రీలు భజనలాళ్ళు అందరు ఉంటారు. బాగుంది, అందరు బాగా చేశారు. చంటి అందరూ. పుష్ప మ్యామ్
రాఘవ గారు యాక్చువల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే అది అపార్ట్మెంట్స్ లో ఎలక్షన్ పెడతారు అలాంటి మీరు చేసిన ఆ స్కిట్ ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ The judges scores. శివాజీ గారు, ఖుష్బు గారు. The judges Rocket Raghava and Team Kiche scores 19 out of 20. Well done guys, well done.